డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. మట్టి నుంచి మానవుడు ఎలా సృష్టింపబడ్డాడు? మానవుని సృష్టి గురించి వైజ్ఞానిక శాస్త్రం ఏం చెప్తుంది? మానవుడిలో మరియు మట్టిలో ఏ మూలకాలు ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బైబిల్ మొత్తంలో చూసినట్లయితే మానవుడు మట్టి ద్వారా సృష్టింపబడ్డాడని అనేక లేఖనాలు తెలియజేస్తున్నాయి. బైబిల్ నిస్సందేహంగా మానవుణ్ణి దేవుడు మట్టి ద్వారా సృష్టించాడని స్పష్టం చేస్తుంది. దీన్ని బట్టి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు బైబిల్ చెప్పింది నిజమా కాదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా మానవుడు మట్టితో సృష్టింపబడ్డాడన్న లేఖనాలు పరిశీలిద్దాం. ఆదికాండము 2:7లో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించినట్టుగా వ్రాయబడింది. అలాగే ఆదికాండం 3:19లో యాలి అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గొనుక తిరిగి మన్నైపోదువని వ్రాయబడింది. అలాగే ఇర్మియా 18:6లో కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని వ్రాయబడింది. ఇందులో కుమ్మరి అంటే దేవుడు, మట్టి అంటే మనిషి, అంటే మనిషి మట్టికి సంబంధించినవాడు అని అర్థం. అలాగే రోమా 9:21లో కూడా మట్టి మీద కుమ్మరి వానికి అధికారం లేదా అని వ్రాయబడింది. అలాగే యోబు 10:9లో జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి అని వ్రాయబడింది. అలాగే యోబు 4:19లో మట్టి అనే ఇల్లు నుంచి వచ్చాము అని, మట్టిలో పుట్టాము అని వ్రాయబడింది. అలాగే ప్రసంగి 12:7లో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును అని వ్రాయబడింది. ఇప్పటి వరకు చూపించిన లేఖనాల ప్రకారం మట్టి నుంచి మానవుడు సృష్టింపబడ్డాడని బైబిల్ స్పష్టం చేస్తుంది. అయితే శాస్త్రీయంగా ఇది నిజమా అబద్ధమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శాస్త్రీయంగా మానవుడు ఎలా సృష్టింపబడ్డాడో తెలుసుకుందాం. శాస్త్రీయంగా మానవుని శరీరంలో ఎటువంటి మూలకాలు ఉన్నాయో అలాగే మట్టిలో కూడా సేమ్ అటువంటి మూలకాలే ఉన్నాయి. ఇప్పుడు మట్టిలో మరియు మానవ శరీరంలో అచ్చం ఒకేలా ఉన్న మూలకాలు ఏమిటో తెలుసుకుందాం. 1 ఆక్సిజన్, ఇది శరీరంలో కణాల పని చేస్తుంది. 2 కార్బన్, ఇది శరీరంలో కణ నిర్మాణం చేస్తుంది. 3 హైడ్రోజన్, ఇది శరీరంలో నీరును అందిస్తుంది. 4 నైట్రోజన్, ఇది శరీరంలో ప్రోటీన్ల పని చేస్తుంది. 5 కాల్షియం, ఇది శరీరంలో ఎముకల పనిని చేస్తుంది. 6 ఇనుము, ఇది శరీరంలో రక్తం యొక్క పనిని చేస్తుంది. 7 ఫాస్ఫరస్, ఇది DNA మరియు ఎముకల పనిని చేస్తుంది. ఈ 7 కూడా మట్టిలో ఉండే సహజమైన మూలకాలు. మట్టిలో ఉన్న ఈ మూలకాలే సేమ్ మానవ శరీరంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మట్టిలో ఉన్న మూలకాలతో మానవుడు ఒక జీవిగా ఎలా ఆవిర్భవించాడో, దీని గురించి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. మనం మట్టిలో మూలకాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఈ మూలకాలు ఏమిటనేది మీకు ముందే చెప్పాను. ఇప్పుడు మూలకాలు కలిగిన మట్టి భూమి పై వాతావరణంలో ఉండే నీరు మరియు వాయువుల ద్వారా జీవ అణువులు ఏర్పడ్డాయి. నీరు అంటే మనకు తెలిసిందే. వాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అమ్మోనియా వంటి భూ వాతావరణంలో ఉండే వాయువుల ద్వారా జీవ అణువులు ఏర్పడ్డాయి. దీనికి తోడు మెరుపులు మరియు సూర్యకాంతి మరియు అగ్నిపర్వత శక్తి ద్వారా జీవ అణువులు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఈ జీవ అణువులు అమినో ఆమ్లాల ద్వారా ప్రోటీన్లు ఏర్పడ్డాయి. ఈ అమినో ఆమ్లాలు అనేవి ఒక బిల్డింగ్ నిర్మాణానికి ఇటుకలు ఎలాగూ అవసరమో అలాగే శరీరానికి అమినో ఆమ్లాలు అలా పనిచేస్తాయి. ప్రోటీన్లు అనేవి శరీరానికి జీర్ణక్రియ, కండరాల కదలిక, రోగ నిరోధక శక్తి, హార్మోన్లు, జుట్టు, చర్మం, గోర్లు వంటి ఎదుగుదలకు పనిచేస్తాయి. ఆ తరువాత వీటి ద్వారా DNA కణాలు ఏర్పడ్డాయి.
ఈ డిఎన్ఏ కణాల నుంచి అవయవాలు ఏర్పడ్డాయి. ఈ అవయవాల నుంచి మనిషి ఆవిర్భవించాడు. ఇప్పటి వరకు చెప్పిందంతా మట్టి నుంచి మనిషి ఎలా వచ్చాడు అనేది శాస్త్రీయంగా చెప్పాను. మీకు సింపుల్గా అర్థం అయ్యేలా చెప్పాలి అంటే మట్టి మూలకాలు నీరు వాయువులతో కలిసి జీవ అణువులు ఏర్పడ్డాయి. ఆ జీవ అణువులు ప్రోటీన్లు, ఆ తరువాత డిఎన్ఏ కణాలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆ కణాల ద్వారా అవయవాలు ఏర్పడ్డాయి. ఆ అవయవాల నుంచి మానవుడు నిర్మితం అయ్యాడు. అందుకే కీర్తనలు 139:14లో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవని వ్రాయబడింది. అవును, నిజంగా దేవుడు మట్టిలో ఉన్న మూలకాలను ఉపయోగించుకుని ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుత రీతిలో మానవుణ్ణి సృష్టించాడు. కీర్తనలు 103:14 మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఈ లేఖనం బట్టి మానవ నిర్మాణం జరిగిన రీతి దేవునికి తెలుసు. మట్టి నుంచి మానవ నిర్మాణం ఎలా చేశాడో దేవునికి సమస్తం తెలుసు. ఎందుకంటే కుమ్మరి ఆయనే గనుక. అలాగే యోబు గ్రంథము 10:8లో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నావని వ్రాయబడింది. అలాగే యోబు 10:11లో చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అని వ్రాయబడింది. ఈ విధంగా దేవుడు భూమిలో ఉన్న మూలకాలను ఉపయోగించి మానవుణ్ణి నిర్మించాడు. అయితే ఇప్పటి వరకు శాస్త్రీయంగా చెప్పిందంతా భౌతిక ప్రక్రియ మాత్రమే. భౌతిక ప్రక్రియ అంటే మట్టితో మానవుడు సృష్టింపబడడం. ఈ భౌతిక ప్రక్రియ మనకు ఆదికాండం 2:7లో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించెను అని వ్రాయబడింది. నేలమంటితో నరుడు ఎలా సృష్టింపబడ్డాడు అని మీకు శాస్త్రీయంగా ముందే వివరించాను. ఇదంతా భౌతిక ప్రక్రియ. అయితే ఈ భౌతిక ప్రక్రియ పూర్తయిన తరువాత దేవుడు మరొక పని చేశాడు. అది ఏమిటంటే వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఇదే అసలైన పని. భౌతికంగా మట్టితో మానవుడు నిర్మితం అయినా కానీ ఆ తరువాత దేవుని యొక్క శ్వాస అతనిలోనికి ఓదబడింది. అప్పుడే మానవుడు జీవాత్మ అయి శరీరంలో ఉన్న అన్ని మూలకాలు, అణువులు, అవయవాలు పనిచేయడం మొదలుపెట్టాయి. అంతటితో మానవ నిర్మాణం సంపూర్ణం అయ్యింది. అంటే మానవ సృష్టి వెనుక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మట్టిని ఉపయోగించి మానవుణ్ణి సృష్టించాడు. ఆఖరిగా ఆయన శ్వాసతో పనిచేయడం మొదలుపెట్టాడు. శాస్త్రం కూడా భూమి యొక్క మూలకాల నుంచే మనిషి శరీరం ఏర్పడింది అని చెప్తుంది. కానీ అంతకంటే ముందే మట్టి నుంచి మానవుడు సృష్టింపబడ్డాడని బైబిల్ తెలియజేసింది. కావున బైబిల్ సత్యమైనది, సజీవమైనది, దేవుని ఊపిరి, దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని శ్వాస. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.